నమస్తే సార్, మీ పేరండి? నా పేరు సుంకన్న గడేహోతూరు. ఓకే సార్, మీది ఏ ఊరు సార్? మీది గడేహోతూరు. గడేహోతూరు. ఈ ఉరవకొండ నియోజకవర్గమేనా? రోగొండ నియోజకవర్గమే. ఓకే సార్, రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి జగన్ గారి పరిపాలన చూశారు మీరు. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, పల్లెలు బాగుంటాయి, అంతా బాగుంటాయి. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది పరిపాలన, వైసీపీ పరిపాలన? చాలా చండాలంగా ఉంది. చండాలం అంటే ఏ విధంగా ఉందంటే చెప్పలేనటువంటి విషయంలో ఉంది. చండాలం అంటే నీళ్ళు లేవు, సేద్యానికి నీళ్లు లేవు, రైతాంగానికి మంచి సబ్సిడీలు లేవు. ఈ అంత మొత్తం కుంటపడిపోయింది, రైతాంగమే కుంటపడిపోయింది. ఓకే, మరి పథకాలు ఇస్తున్నాం మాకంటే ఎవరు బాగా చేయలేదు అంటున్నారు కదా సార్? పథకాలు ఎంతవరకు పథకాలు ఎంతమందికి ఇస్తున్నారు? ఒకరికి ఇద్దరికి ఇచ్చేస్తాడు. పథకాలన్నీ నావే అందరికి ఇచ్చేస్తున్నాను అని చెప్పేస్తున్నాడు. ఆ పథకాలన్నీ వేస్ట్. అందులో ఆయన ఇచ్చేది ఒకరికి ఇద్దరికే అందరికీ మొత్తం ఇస్తున్నాం అని బటన్ నొక్కుతున్నాడు. ఆ బటన్ వేస్ట్. సార్, గత చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీకు రైతులు వ్యవసాయం చేసే వాళ్ళకి ఏమన్నా మేలు జరిగిందండి? మేలు జరిగింది. సబ్సిడీలు ఇచ్చినారు, ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చినారు. వర్షాలు వచ్చి పంటలు చెడిపోతే, పంటలు పాడైపోతే ఆవులకి సబ్సిడీలు ఇచ్చారు. ఇవన్నీ చేశారు. ఓకే, ఇక్కడ మరి ఎక్కువగా డ్రిప్ ఇరిగేషన్ మీద వ్యవసాయం చేస్తారంట ఉద్యానవన పంటలకి. మరి డ్రిప్ ఇరిగేషన్లో సబ్సిడీలు ఏమైనా వచ్చినాయి మీకు అప్పుడు? డ్రిప్ ఇరిగేషన్లో అప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో వచ్చేసినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వచ్చినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 5 ఏళ్ళ గవర్నమెంట్లో ఒక్క డ్రిప్ ఇరిగేషన్ కూడా రాలేదు. సార్, మీ ప్రాంతంలో అసలు మెయిన్ ఉన్న సమస్యలు ఏంటి ఇక్కడ? మెయిన్ డ్రిప్ ఇరిగేషను, నీళ్లు, కాలువలు, తవ్వకాలు ఇవన్నీ వస్తే రైతాంగానికి బాగా మంచిగా ఉంటుందని మా ఆశించారు. ఓకే సార్, మరి మీ నియోజకవర్గం పరిస్థితి చూసుకుంటే పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు ఒక పక్క, మరో పక్క విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు ఎవరైతే అసెంబ్లీలో మీ ప్రాంత సమస్యలు ప్రస్తావించి మీ ప్రాంతానికి నిధులు పట్టుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలన వ్యక్తి అని మీరు అనుకుంటున్నారు సార్? ఇద్దరు పయ్యావుల కేశవ్ ఆయన అయితేనే అసెంబ్లీలో ఎట్లాడగలడు, మాట్లాడగలడు, ఆయన ధ్వని వినిపించగలడు, ఏదైనా కానీ పని తీసుకొని రాగలడు. అంత తప్ప విశ్వేశ్వర రెడ్డితో కాదు. ఆయన చేతగాని మనిషి, ఆయనతో ఏది కాదు. మరి 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు, ఏం చేయలేదా మీ ప్రాంతానికి? మా ప్రాంతానికి ఏం చేయలేదు. మా ప్రాంతానికి ఎక్కడ ఏం చేయలేదు. నమస్తే అన్న, మీ పేరు? ఆసిఫ్ అహ్మద్. ఆసిఫ్ గారు, ఏం చేస్తుంటారు సార్ మీరు? కిరాణా షాప్ పెట్టుకున్నారు సార్. రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి అయితే వైసీపీ ప్రభుత్వం చూశారు. మరి రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తారు? తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తుంది అధికారంలోకి. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమి ప్రజలకైతే, రైతులకైతే ఇన్పుట్ సబ్సిడీలు ఇట్లాంటివంటి ఏం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న అదేదో బటన్ నొక్కుతాను 18,000 అది ఇది వేస్తానని పోయినసారి చెప్పాడు, అదేం ఇవ్వలేదు. అది కూడా అందరికీ వర్తించడం లేదు, కొంతమందికి వర్తిస్తుంది. మొత్తానికైతే 100% టీడీపీ గవర్నమెంటే వస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మాకంటే సంక్షేమ పథకాలు మేము బాగా ఇచ్చాము, 90% చేసాము, మాకంటే ఎవరు బాగా చేయలేదు అంటున్నారు. మరి ప్రభుత్వం అన్నాక అభివృద్ధి సంక్షేమం 2 ఉండాలా, సంక్షేమ పథకాలు ఒకటి ఇస్తే చాలు? సంక్షేమ పథకాలు వస్తే సరిపోతుంది. అభివృద్ధి అవసరం లేదంటారా? అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు వస్తేనే కదా అభివృద్ధి వచ్చేది. ఈ ప్రభుత్వంలో మరి జరిగినాయి అంటారా అవి? ఈ ప్రభుత్వంలో ఏం జరగలేదు. ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం వస్తే జరుగుతుందని చెప్పేసి. మీరు వ్యవసాయం కూడా చేస్తారా మీరు? ఇప్పుడు షాప్ ఒకటే ఉంది సార్. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు రైతులకి ఏమైనా టీడీపీ ప్రభుత్వం ఏమైనా మేలు చేసింది అప్పుడు? ఖచ్చితంగా చేసింది. రుణమాఫీలు చేసింది, ఇన్పుట్ సబ్సిడీ చేసింది, రైతులకి నీళ్ళ సదుపాయం, ఇక్కడ అన్ని వాటర్ అన్నీ చేసింది. ఈ గవర్నమెంట్ అయితే ఇంతవరకు అయితే ఏం చేయలేదు. 100% టీడీపీ గవర్నమెంట్ అయితే న్యాయం చేసింది రైతులకి. ఈ ప్రభుత్వం అయితే రైతులకైతే ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు. సార్, తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ ఏమైనా వచ్చినాయి అప్పుడు? వచ్చినాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు మన జిల్లాలోనే ఇప్పుడు కియా ఉంది, మరి వచ్చేసి సుజలాన్ ఉంది. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినవి కదా. ఇప్పుడు అనంతపురం జిల్లాలో చాలా మంది కియా తరపున చాలా కుటుంబాలు బతుకుతున్నాయి. సుజలాన్ ద్వారా ఇక్కడ కూడా చాలా మంది కుటుంబాలు బాగుపడుతుంది. సార్, మరి ఈ ప్రభుత్వంలో కొత్తగా పెట్టుబడులు తీసుకురావడం కానీ కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఏమైనా చేశారా? ఈ ప్రభుత్వంలో ఏమొచ్చాయి? ఇప్పుడు డిఎస్సి, మెగా డిఎస్సి అన్నాడు. ఇంతవరకు ఏంది ఒక డిఎస్సి ఏమి వదలలేదు. ఏ ఒక్క జాబ్ ఆయన ఇచ్చింది ఏం ఇచ్చినాడు? వాలంటీర్ జాబ్ 5,000 ఇచ్చినాడు. మంచి డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా వాలంటీర్లతోనే 5,000తోనే ఆగిపోయినారు. ముందుకెళ్ళలేకుండా అట్లా వాలంటీర్లతోనే. సచివాలయం అన్నాడు, సచివాలయంలో అవి 2 తప్ప ఏం వదలలేదు వేరే. డిఎస్సి. మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్? మీ నియోజకవర్గంలో ఒక పక్క పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, మరో పక్క విశ్వేశ్వర రెడ్డి గారు. ఇద్దరు ఎవరైతే మీ ప్రాంతానికి మంచి చేసి ఎమ్మెల్యే అవుతారు? పయ్యావుల కేశవ్ అయితేనే మంచి జరుగుతుందని మేము 100% పయ్యావుల కేశవ్ అయితేనే బాగా చేస్తాడు. ఆయన ఇంతవరకు ఉరవకొండ నియోజకవర్గంలో 2 రోడ్లు వేసినాడు, హాస్పిటల్ కట్టించినాడు, డిగ్రీ కాలేజ్ కట్టించినాడు, ఇంటర్ కాలేజ్ కట్టించినాడు. రోడ్లు అన్నీ ఆయన వచ్చినప్పుడే డెవలప్ ఉరవకొండ. ఇప్పటివరకు అయితే ఆయన ద్వారానే డెవలప్ అయింది ఉరవకొండ. నెక్స్ట్ ఆయన వస్తే ఇంకా డెవలప్ అవుతుంది మేము అనిపిస్తుంది. మీ పేరు?
మా పేరు కొమ్మె ఉపేంద్ర. ఉపేంద్ర గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను వంట మాస్టర్. వంట మాస్టర్ సార్, మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం అండి? ఇదే ఊరే, చాబాల గ్రామం, జరకర మండలం, అనంతపురం జిల్లా. ఓకే సార్, ఉరవకొండ నియోజకవర్గం. ఆ, ఓకే సార్, రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ. మరి ఇప్పటి వరకు అయితే జగన్ గారు పరిపాలన చేశారు 5 సంవత్సరాల నుంచి. జగన్ గారు అయితే ఆ రోజు అయితే కులము చూడము, పార్టీ చూడము, ఏం చూడ అందరికీ పక్కా ఇల్లు కట్టిస్తామన్నారు. నా ఊరికైతే ఇల్లు కానీ చేయలేవాడు. చేయలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది? ఏం లేదు, వాళ్ళు పార్టీలు చూసుకుంటున్నారు అంతే. ఎవరు పార్టీ అయితే వాళ్ళకి మాత్రం పక్కా ఇల్లు ఇస్తున్నారు. వేరే పార్టీలకి ఇల్లు ఇవ్వడం లేదు. అదే పార్టీలతో సంబంధం లేదు, మీకైతే రాలా. ఆ రోజు ఆయన చెప్తున్నాడు కదా, పార్టీ చూడము, కులం చూడము, మతం చూడము అని. ఆ మాట ఆయన ఒప్పుకోలేదు. మరి మీరు పెట్టుకున్నారు అసలు ఇల్లుకి అప్లై చేశారా? ఇల్లు కోసం పెట్టుకున్నారు? ఎన్నిసార్లు పెట్టుకున్నాము, తిరిగి ఆ జిరాసులు ఇచ్చాకే మాకు డబ్బులు కానీ లేక. మరి పథకాలు ఇవన్నీ ఇస్తున్నాం, మేము బాగా చేసామని చెప్తున్నారు. వచ్చినాయి ఏమన్నా పథకాలు? ఏమన్నా ఏం రాలేదు సార్, మాకు ఏం రాలే. ఉండటానికి ఇల్లు కూడా లేదు, ఏం లేదు. ఓకే, ఎలా ఉంది? అంతకుముందు చంద్రబాబు గారు చేశారు కదా పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చేసినారు, దాన్ని కూడా అంతకుముందు లిస్ట్లో వచ్చింది ఇల్లు, దాన్ని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టినారు. దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక బ్లాక్ లిస్ట్లో పెట్టారు. చంద్రబాబు గారు ఇచ్చిన దాన్ని కూడా తీసేశారు, బ్లాక్ లిస్ట్లో పెట్టినారు. ఓకే సార్, ఇప్పుడు మరి మీ నియోజకవర్గంలో ఇప్పుడు రాష్ట్రం అంతా ఎన్నికలు రాబోతున్నాయి. మీ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గారు, విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు బెటర్ అంటారు సార్? పయ్యావుల కేశవ్ గారే రావాలా, ఆయన వస్తేనే మాకు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న.